ఉన్నదంత సున్నా, నీకు మేడ విద్యలున్నా, నీకు ఆస్తి పాస్తులున్నా, నీకు ధనము బలము ఉన్నా, ప్రభు యేసునందు నీ బ్రతుకులేని ఉన్నదంత వాడు ఏమనుకుంటాడంటే లోపల ఉన్నవాడు అన్నీ ఉన్నాయి నాకు పాస్టర్ చెప్తున్నాడు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు చాలు, దేవుడితో నాకు పళ్ళు. కానీ ఒక రోజు ఉంది జాగ్రత్త, ఆ రోజు నిన్ను తప్పించేవాడు, నిన్ను ఆ పాపశాపం నుండి విడిపించేవాడు, మరి ఆ భయంకరమైన జగడ భూముల నుండి లేవనెత్తగలిగినటువంటి వాడు ఆ అవసర కాలంలో ఆ చివరిలో మరి ఎవడు అప్పుడు అయ్యా నన్ను కాపాడు. ఎక్కడికి వెళ్ళిందాకా ఎవరిని నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీకున్న సమయం అయిపోయింది. ఏమైపోయింది? నీకున్నటువంటి నువ్వు సంపాదించుకున్నంత ఏమైపోయింది? ఏమైపోయిందండి? మొత్తం పోయింది, ఏమి లేదు. ఏమండి అన్నీ అయిపోయినాయి. ఏమండి ఇంకెవరు కావాలి ఇప్పుడు? ఎవరు కావాలండి? అన్నీ అయిపోయిన ఎవరు కావాలంట? యేసయ్య కావాలి. అందుకని ఒక పాట ఉందిగా, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంతా పోయాక బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసుని వినిపించుచున్నది ఏకనాకు 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 నాకు కలు దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, దృష్టంతా పోయాక దృష్టంతా పోయాక చదవాలని అయిపోయింది, సీన్ అయిపోయింది. ఇక్కడ అయ్యా నా కళ్ళు కనపడలేదు. ఇక్కడ నేను బహుభాగ్యురాలుగా జీవించా. నీ వాక్యం నాకు వినపడినా నేను నా లక్ష్యం చేయలేదు. నేను వాక్యమే శాశ్వతం అనుకున్నా, ఈ లోకంలో నా కుటుంబమే గొప్ప అనుకున్నాను. కానీ నేను ఎంత బహుభాగ్యురాలుగా జీవించానయ్యా. ఇప్పుడు నాకు యేసయ్య కావాలి. ఎందుకని యేసయ్య కావాలంటే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామము యోగా ప్రభుదృష్టి విమర్శ దేవుడికి రాదు ఎలవయ్యా. నేనే జ్ఞాని గారు కొంతమంది వాడు ఇది చెప్పిన అంటే కొంతమంది ఉన్నారు, మా దగ్గర కూడా ఉన్నారు, నలుగురు ఉన్నారు కంటే వాడు ఏం చెప్పినా అది చెప్తాడు ఇది చెప్తాడు, కానీ సరైన పాయింట్ ఎదుగుతున్నాడు. ఏదో మాట వినడు. ఆయన దేవుని మాట వినకపోతే సస్తాడు జాగ్రత్త. ఆయన మాట వినకపోతే ఎక్కడ